మిగతా అప్డేట్స్ చూస్తే ఎమ్మెల్యే కడియం శ్రీహరి చరిత్రహీనుళ్లా వివరణ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నా అని ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. ఏమాత్రం నైతిక విలువలున్నా కడియం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. లేని పక్షంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి వీధిలో కడియం శ్రీహరి దిష్టి బొమ్మలను వేలాడదీస్తామని అన్నారు. ఇక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి నీ బతుకు జడ పోయే కాలం వచ్చింది. ఈ టైంలో మరి రామ కృష్ణ అని ఎక్కడో గుడిసెలో ఉండి బతకాల్సింది పోయి ఈ రోజు రాజకీయ వ్యభిచారానికి పాల్పడి గన్పూర్ నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకుంటున్నావు. ఇప్పటికైనా గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాస్తైనా నీకు సిగ్గు శరం ఉన్నట్టు తెలుస్తుంది. లేకపోతే ప్రజలందరూ నిన్ను థూ థూ అని ఉంచుతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కడియం